ఆర్టీసీ స్పెషల్ బస్సులపై 20% ధరలు తగ్గించినట్లు నిజామాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జాన్ రెడ్డి తెలిపారు. శుభకార్యాలు, విహారయాత్రలకు వెళ్లేవారు ఆర్టీసీ బస్సు సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వీటికి సైతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలోని పీఎంహెచ్ కాలనీ సమీపంలో రైలు పట్టాల పక్కన గుర్తు తెలియని మృతదేహం లభించింది. మృతుని వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని కామారెడ్డి ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ తెలిపారు. ఎక్కడో హత్య చేసి ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఇక్కడ పారేసినట్లు ఉందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మలేషియా పర్యటనకు వెళ్లనున్నారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాటైన 2014లో ఈ అసోసియేషన్ను కేసీఆర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దశాబ్ది వేడుకల్లో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానించడంతో కేటీఆర్తో పాటు జగదీష్ రెడ్డి, గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, బల్క సుమన్ బయలుదేరనున్నారు. రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సన్మానించారు. భీమ్గల్, లింబాద్రిగుట్ట, లింబాచల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మరో 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో సన్మానించారు.